అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేసుకుందామో చూసేసుకుందాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్యాంగిల్. సో ఇది చేయడం చాలా ఈజీ అండి. దీనికోసం నేను ఫస్టే బ్యాంగిల్కి థ్రెడ్ని చుట్టు పెట్టుకున్నాను నీట్గా. దాని తర్వాత నేను స్టోన్ చైన్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను లీఫ్ షేప్ లో ఉన్న, లేదు అంటే ఐ షేప్లో ఉన్న కుందన్ని తీసుకుంటున్నాను, గోల్డ్ షేడ్లో ఉన్నది చూడండి. అండ్ గ్లూ తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాంగిల్కి గ్లూని మొత్తం మధ్యలో మిడిల్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ వచ్చేసి మిడిల్లో పేస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో పేస్ట్ చేసేసుకుంటూ వెళ్తున్నాను. సో అలా మీరు కూడా అలా చేసేసేయండి. దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్టోన్ చైన్ని కట్ చేసి తీసేస్తున్నాను. సో ఇలా రౌండ్గా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు లీఫ్ ప్యాటర్న్లో ఉన్న కుందన్స్ని పేస్ట్ చేయాలి కదా, దానికోసం నేను గ్లూని పెట్టేసుకుంటున్నాను. సో నాకు లీఫ్ మోడల్లో పెట్టాలి, సో అందుకే నేను అలా గమ్ని అలా పెట్టుకుంటున్నాను. చూడండి ఒకటి తర్వాత ఒకటి పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి నేను చూపించినట్టు చాలా ఈజీ అండి మేకింగ్. థ్రెడ్ చుట్టడం వస్తే చాలు, యూ కెన్ డూ ఇట్. అలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ గమ్ అప్లై చేసుకుంటూ పెట్టేస్తున్నాను. అలా ఫస్ట్లోనే పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు, ట్రై చేస్తూ వెళ్తే కూడా పర్ఫెక్షన్ అనేది వస్తుందండి. ఒకదాని తర్వాత ఒకటి అలా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సేమ్ ఆల్ ఓవర్ బ్యాంగిల్ని కూడా అలానే నీట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ కుందన్స్లో కూడా కొన్ని డ్యామేజ్ కుందన్స్ వస్తాయి, అవిట్లను అవాయిడ్ చేయండి. ఒకటొక దానికి కుందన్ ఉండదు, ఓన్లీ బేస్ ఉంటుంది, అలా వస్తే దాన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇట్ సైడ్ కూడా నేను అలానే చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ కూడా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా మటుకు మంచి క్వాలిటీ కుందన్స్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇవి లాంగ్ టైం ఇస్తాయి, లైఫ్ కూడా లాంగ్ ఉంటుంది. మనం లో క్వాలిటీ కుందన్స్ని యూజ్ చేస్తే ఒక 6 months కూడా బాగా రావు. అలా అపోజిట్ డైరెక్షన్లో పేస్ట్ చేసుకోవాలి. మనకు తెలుసుగా లీవ్స్ ఎలా పేస్ట్ చేస్తామో అలా లీఫీ డిజైన్లో అపోజిట్ సైడ్లో పేస్ట్ చేసేసుకుంటే ఒకటి అటు ఇటు అయినా కూడా పర్లేదు, మనం తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. కొంచెం లీఫ్ అటు జరిగింది ఇటు జరిగింది అనకుండా
పెట్టేసుకోండి. కుందన్ని లాస్ట్లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి, మరి ఖాళీ వదలకుండా. సో రెడీ అయిపోయింది చూడండి. మనం నీట్గా సైడ్స్కి ప్రెస్ చేసుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలు, బ్యాంగిల్ అనేది రెడీ అయిపోద్ది. ఈ బ్యాంగిల్ని ఓవర్ నైట్ పెట్టేస్తే మనకు వేర్ చేయడానికి రెడీ అండి బ్యాంగిల్స్. అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్క్రీన్లో చూపిస్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబాల్ని నొక్కండి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. ఇంతే, బాయ్, టేక్ కేర్.